తెలంగాణ సిపి గెట్ ఆర్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి 2026 యొక్క డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఆన్సర్ కీతో పాటు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ మీకు సంబంధించిన ఓన్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సేమ్ టైం ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఇఫ్ కీలో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ అనేది ఏ విధంగా చెప్పాలి అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ సిపి గెట్ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఎవరైతే ప్రజెంట్ తెలంగాణ సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించి ప్రజెంట్ క్యాండిడేట్ యొక్క క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సేమ్ టైం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకోవచ్చు. అదేవిధంగా కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చెప్పడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లో మనకు 20 జూలై 2026 వరకు అవైలబుల్లో ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ అయితే అవ్వదు. ఎవరైతే ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ మార్క్స్ అయితే కౌంట్ చేసుకోండి, లేదా అఫీషియల్ రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన ఓన్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్లయితే ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రెస్పాన్స్ షీట్ సంబంధించిన ఆప్షన్ పై అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. అండ్ మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అనేది మీకు సంబంధించిన హాల్ టికెట్లో అయితే ఉంటుంది. హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పై అయితే క్లిక్ చేయండి. వన్స్ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన ఓన్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ చేసి అయితే మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు 20 జూలై 2026 వరకే ఈ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ జస్ట్ మీరు పీడిఎఫ్ పైన క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మేము పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి 2 వేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీకు వితిన్ షార్ట్ కట్ వే అయితే చెప్తాను. షార్ట్ కట్ వే ద్వారా మీరు వితిన్ 2 సెకండ్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇక్కడ యూఆర్ఎల్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పైన యూఆర్ఎల్ అయితే ఉంటుంది. టాప్లో యూఆర్ఎల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ కాఫీ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాఫీ అని అయితే వస్తుంది. కాఫీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కాఫీ చేసిన తర్వాత యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకొని మీరు న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయాలి. న్యూ ట్యాబ్ కూడా ఇక్కడ వచ్చేసి ర్యాంక్ గురూజీ అనే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ర్యాంక్ గురూజీ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. లేదా మీరు వెబ్సైట్ అనేది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ర్యాంక్ గురూజీ అనేది గూగుల్లో ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా ట్యాబ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సమ్ టైమ్స్ మీకు అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ వస్తే క్రాస్ మార్క్ పైన క్లిక్ చేసి అడ్వర్టైజ్మెంట్ అయితే రిమూవ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పేస్ట్ చేయాలి. యూఆర్ఎల్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాజువల్గా డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏది సెలెక్ట్ చేసుకున్న నో ప్రాబ్లం. రిజర్వ్డ్ అని అన్రిజర్వ్డ్ అని ఏం సెలెక్ట్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. తర్వాత రిజర్వేషన్ సంబంధించి కూడా ఉంటుంది. ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్. అండ్ మనకు సంబంధించిన స్టేటు ఇది ఇష్టం, నాట్ మ్యాండేటరీ, బట్ ఏది ఇచ్చినా కూడా ఓకే అనమాట. తర్వాత జస్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మీరు ర్యాంక్ గురించి వెబ్సైట్కి వచ్చేసి మీరు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీ కేటగిరీకి సంబంధించి ఏదో ఒకటైతే చూస్ చేసుకోవాలి. ఇది నాట్ మ్యాండేటరీ, ఏది చూస్ చేసుకున్నా అదే ఇస్తుంది రిజల్ట్ అనేది. తర్వాత మీరు మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ అని ఇవ్వండి, మీ స్టేట్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ క్యాలిక్యులేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని క్యాలిక్యులేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో యాజ్ పర్ కీ ప్రకారం ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అయినాయి, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అనే ఒక షార్ట్ కట్ అనాలిసిస్ డేటా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఈ యొక్క సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేము వన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాము. వారు 15 జూలై 2026 రోజు అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించి ఏంటంటే ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి పార్ట్ ఏ, పార్ట్ బి అయితే ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. పార్ట్ బిలో 60 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. లైక్ మీరు ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకమ్ కానీ, ఎంఈడి కానీ, ఎంపెడ్ కానీ ఏ కోర్స్కి ఎగ్జామ్ రాసిన వారైనా 100 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ రైట్ క్వశ్చన్స్ ఎన్ని అయితే ఉంటాయో వాటిని ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూడొచ్చు పార్ట్ ఏలో వచ్చేసి 13 క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్టుగా, పార్ట్ బిలో వచ్చేసి 27 క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్టుగా యాజ్ పర్ మనకి కీ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. 40 క్వశ్చన్స్ మొత్తం అయితే కరెక్ట్ కావడం జరిగింది. అంటే సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినట్టుగా కన్సిడర్ చేయాలంటే 100 మార్క్స్ గాను 40 మార్క్స్ వచ్చినట్టుగా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు వితిన్ 2 సెకండ్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. ఇది ఒక వే అనమాట. ఇది కరెక్ట్గానే ఇస్తుంది, రాంగ్ ఇవ్వడానికి లేదు. సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ చేస్తారు మళ్ళీ, సార్ ఈ విధంగా మేము చేసాం కానీ అది రాంగ్ ఇస్తుంది అని చెప్తారు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే టోటల్ మనకు 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెట్టారు. రైట్ క్వశ్చన్స్ మాత్రమే కౌంట్ చేయాలి. రాంగ్ క్వశ్చన్స్తో మనకు పని లేదు, మార్క్స్ తోటి పని లేదు. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్
క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయనేది మాత్రం ఇంపార్టెంట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో మనకి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అయినట్టు సార్ సిపిగేట్ ఎంట్రన్స్ టెస్ట్ అని మీరు అన్నట్టయితే సో ఇక్కడ మీరు ఓసీ కానీ బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి 25% మార్క్స్ అయితే రావాలి. అంటే 100లో 25% అంటే 25 మార్క్స్ ఈక్వల్ కానీ ఎబో కానీ వచ్చినట్టయితే మీరు క్వాలిఫై అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 40 మార్క్స్ వచ్చాయి కాబట్టి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా పాస్ అవుతారు. ఎస్సీ ఎస్టీకి అయితే మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే లేవు. ఈ విధంగా మీరు ఫస్ట్ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. అనదర్ వే కూడా ఉంటుంది. యాజ్ పర్ కీ ప్రకారం మనం మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని కూడా నేను డీటెయిల్గా చెప్తాను. వెయిట్ ఫర్ దట్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని తెలుసుకోవడానికి ఆల్రెడీ ఒక వే గురించి అయితే నేను చెప్పడం జరిగింది. అదే మనం యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకొని ర్యాంక్ గురించి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ యూఆర్ఎల్ ఏదైనా అక్కడ పేస్ట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వేలో మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత కూడా మీకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. ఆ యూఆర్ఎల్ కరెక్ట్ ఇవ్వకపోవచ్చు కదా ర్యాంక్ గురించి అని మీకు డౌట్స్ ఉన్నట్టయితే మీరు మాన్యువల్గా కూడా కౌంట్ చేసుకోవచ్చు. మాన్యువల్గా కౌంట్ చేసుకోవాలంటే మీ ఒక రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయాలి. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసిన తర్వాత కీలో ఇచ్చిన ఆప్షన్స్కి మీరు ఎగ్జామ్లో పెట్టిన ఆప్షన్స్కి రెండు ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి అనేది కౌంట్ చేసుకోవాలి. ఆ విధంగా ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతాయో అన్ని మార్క్స్ వచ్చినట్టుగా కన్సిడర్ చేయాలి. మనకు 100 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి 100 క్వశ్చన్స్కి మీరు పెట్టిన ఆప్షన్స్కి వాళ్ళు ఇచ్చిన కీకి అయితే కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను 2 or 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు టోటల్ 100 క్వశ్చన్స్ కౌంట్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారో అన్ని మార్క్స్ వచ్చినట్టయితే కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను. యాజ్ పర్ కీ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడ ఆప్షన్ పెట్టారని మీరు క్వైరీ చేసినట్టు ఇక్కడ చూస్ ఆప్షన్ అనేది ఏదైతే ఉందో క్యాండిడేట్ ఎగ్జామ్ రాసినప్పుడు పెట్టిన ఆప్షన్ని చూస్ ఆప్షన్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. కీ ప్రకారం ఏమో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. క్యాండిడేట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇచ్చారు. ఈ రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మనం రాంగ్ ఆన్సర్ పెట్టినట్టుగా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మార్క్ అనేది మీకు యాడ్ అవ్వదు. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కీ ప్రకారం ఫోర్త్ అని ఇచ్చారు. క్యాండిడేట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ పెట్టారు. ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. తర్వాత థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టే సో క్యాండిడేట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ పెట్టారు. కీ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. సో ఇది కూడా రాంగ్ ఆన్సరే. అండ్ అనదర్ వన్ ఫోర్త్ వన్ చూసినట్టయితే సో కీ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. క్యాండిడేట్ ఫోర్త్ ఆప్షన్ పెట్టారు. సో ఇది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఫిఫ్త్ వన్ అబ్జర్వ్ చేసినట్టయితే కీ ప్రకారం ఫోర్త్ ఆన్సర్ ఇచ్చారు. క్యాండిడేట్ సెకండ్ ఆన్సర్ పెట్టారు. ఇది కూడా రాంగ్ ఆన్సరే. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసి యాజ్ పర్ కీ ప్రకారం ఏమో థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు. క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా థర్డ్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా వాళ్ళు ఇచ్చిన కీకి మనం పెట్టిన ఆప్షన్ కనుక మ్యాచ్ అయినట్టయితే ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతాయో అన్ని క్వశ్చన్స్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కరెక్ట్గా పెట్టినట్టయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ కీ ప్రకారం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే థర్డ్ ఆప్షన్కి మనం పెట్టిన ఆప్షన్ మ్యాచ్ అయింది కాబట్టి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయింది అప్ టు 6 వరకు. ఇలా మీరు అప్ టు 100 వరకు వాళ్ళు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి ఎన్నైతే కరెక్ట్ పెట్టారో వాటిని అయితే కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే కరెక్ట్ కావడం జరిగింది. అండ్ ఎయిత్ క్వశ్చన్ కరెక్ట్ కావడం జరిగింది. సెకండ్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్ పెట్టారు కాబట్టి ఇలా మీరు కంప్లీట్గా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అవుతాయో అన్ని కరెక్ట్ అనమాట. ఇక్కడ అనదర్ క్వశ్చన్ కూడా థర్డ్ ఆప్షన్ అయితే మ్యాచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 3 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. 3 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయంటే 3 మార్క్స్ వచ్చినట్టు ఎంట్రన్స్ టెస్ట్లో. ఇలా మీరు 100 క్వశ్చన్స్ని కంపేర్ చేసుకున్నట్టయితే ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా 25 ఈక్వల్ కానీ ఎబో అయితే వచ్చినట్టయితే మీరు ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సార్ ఖచ్చితంగా ఇవే మార్క్స్ ఉంటాయా, కీలో మిస్టేక్స్ ఉండవా అని మీరు క్వైరీ చేసినట్టయితే కీలో కూడా మిస్టేక్స్ ఉంటాయి. కీలో మిస్టేక్స్ ఉంటే మనం వాటిని ఐడెంటిఫై చేసి ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే ఆబ్జెక్షన్ సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను నేను. దాని గురించి అయితే వెయిట్ చేయండి. సో ఎంకామ్ సంబంధించి ఎంఏడికి సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మేము ఐడెంటిఫై చేసి వాటిని మీకు సజెషన్ అయితే చేయడం జరుగుతుంది. వాటికి మీరు ఆబ్జెక్షన్ అయితే చెప్పాలి. ఆబ్జెక్షన్ చెప్పడానికి మనకు ప్రజెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 జూలై 2026 అయితే లాస్ట్ డేటు. ఆ రోజు వరకు మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి. సో ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే కీలో మిస్టేక్స్ ఉంటే ఒక క్వశ్చన్కి మీరు ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల 1 మార్క్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. 1 మార్క్ యాడ్ అవ్వడం వల్ల మీకు ఇంకా బెటర్ కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ మీరు ఆబ్జెక్షన్ చెప్పడానికి రెడీగా ఉంటే ఎంకామ్కి సంబంధించి ఎంఏడికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మేము ఐడెంటిఫై చేసి మనం సపరేట్ వీడియోలో అయితే ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. ప్రజెంట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీ మార్క్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనకు ర్యాంక్ ఎంత రావడానికి ఛాన్స్ ఉంటుంది అని ఒక లిటిల్ బిట్ క్లారిటీ ఇవ్వడానికి అయితే మేము ట్రై చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.